హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను కరీంనగర్లో కొన్ని స్పెషల్ ఏరియాల్లో ఉన్న వినాయకులను చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం కోతిరాంపూర్లో ఉన్న గణేష్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత పెద్దగా, చాలా అందంగా ఉన్నాడు మన వినాయకుడు. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం గణేష్ నగర్లోని వినాయకుని దగ్గరికి. చూస్తున్నారుగా, ఇదే మనం గణేష్ నగర్లో చూసే ఫస్ట్ వినాయకుడు. చాలా బాగున్నాడు కదా వినాయకుడు. పైన అమ్మవారు కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆడవాళ్ళు చిన్న మట్టి వినాయకుడు పూజ చేస్తున్నారు. నెక్స్ట్ మనం వెళ్తున్నది గణేష్ నగర్లోని సెకండ్ వినాయకుడి దగ్గరికి. ఇదేనండి గణేష్ నగర్లోని సెకండ్ వినాయకుడు. నేను ఇక్కడ చూసాను, మీకు కూడా చూపిస్తానండి. చూసారా, ఇటువైపు ఒక వినాయకుడు, ఇటువైపు ఒక వినాయకుడు, మళ్ళీ మేము ఇప్పుడు వచ్చిన దారి వైపు ఒక వినాయకుడు. 3 సైడ్లు 3 వినాయకులు ఉన్నాయి. ఈ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మండపాల దగ్గర, ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ. మన తెలుగు వారికి అసలైన అందం ఏంటో తెలుసా అండి? మన సాంప్రదాయాలు, మన పండుగలే. ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు, ఇల్లంతా కలకలాడిపోతుంది ఈ మెరిసిపోయే వీధుల్లాగా. చూసారా వీధులన్నీ ఎంత కలకలాడుతున్నాయో.
నెక్స్ట్ మనం వచ్చేసాం మార్వాడి టెంపుల్లోని గణేశుని దగ్గరికి. ఈ మార్వాడి టెంపుల్లోని గణేశుని దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అవేంటో చూసేద్దాం రండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి పాదరక్షలు విరిచే స్థలం అని పెట్టారు. ఇక్కడ చెప్పులు వదిలేకుండా వాళ్ళే చెప్పులు తీసుకొని సంచిలో పెట్టి మనకు టోకెన్ ఇస్తారు. మనం మళ్ళీ వెళ్ళే ముందు ఆ టోకెన్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు మనకి మన చెప్పులు ఇచ్చేస్తారు. ఇక్కడ మేము ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నామండి. 100 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్ ఇక్కడ ఉన్నాయి. మేము మా పాప పేరు నుండి టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇవే మీడియా ప్రోగ్రామ్స్. మ్యాజిక్ షో, వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య హారతి అండ్ అక్షంతలు వేసే గణపతి. ఇంకా ఈ ప్రోగ్రామ్ సెంటర్ లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇలా మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎదురుగా మనకి శివాలయం కనిపిస్తుంది. ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇదేనండి మార్వాడి టెంపుల్లోని వినాయకుడు. ఆ లైటింగ్ కానీ, డెకరేషన్ కానీ, ఫ్లవర్స్ కానీ, వినాయకుడు కానీ చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. మేము శివాలయంలో, ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అయ్యగారు స్వామివారి గదతోని మా పాపకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం ముందు సీతారాముల ఆలయం ఉంది. ఇలా సీతారాములు మరియు వినాయకుల దర్శనం చేసుకున్నాక లో ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్ళాం మేము. ఇక్కడ దర్శనం అయ్యాక మా పాప టెంపుల్లో అటు ఇటు ఆడుతూ ఉంది. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారని చెప్పాను కదా, మేము చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా రండి, చూసేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అక్షంతల గణపతి. అక్కడ వెళ్ళి మనం నిల్చుంటే వినాయకుడు మనల్ని అక్షంతలతో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఫస్ట్ నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మా పాపకు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నుండి బయటకు వచ్చాక అక్కడ ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఒక శివుని విగ్రహం లైటింగ్ చేసి పెట్టుంది. లో కృష్ణుడి ఫోటోలు ఉన్నాయి కొన్ని. కృష్ణునితో మా పాపని ఫోటో దించడానికి నిల్చోబెట్టాను. ఒక 2-3 ఫోటోలు అయితే బాగా దిగింది. అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అక్కడ నుండి బయటకు వచ్చేసాక మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే అన్నమయ్య సప్త ద్వారాల ద్వారా వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడము. అదే ప్రోగ్రామ్ నెక్స్ట్. ఇక్కడ జెంట్స్ని ఒకవైపు, లేడీస్ని ఒకవైపు లైన్గా నిల్చోబెట్టారు. అందరూ ఇది చూడడానికి రెడీగా ఉన్నారు. అందరూ లైన్లో నిల్చున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న బాక్స్లో కాయిన్ వేసాక అన్నమయ్య లోపలికి వెళ్తారు హారతి ఇవ్వడానికి. ఇలా 7 doors నుండి అన్నమయ్య లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తారు.
ఇక్కడ ఈ లైటింగ్ లోనైతే నిజంగా తిరుపతిలో స్వామివారిని చూసినట్టే అనిపించింది. అంతేనండి, ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుండి బయటకు వచ్చేసాక ఇక్కడ స్వామివారి హుండీ అని ఒకటి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మ్యాజిక్ షో అండి. దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము. బయట సాంగ్స్ వినబడుతుంటే మా పాప ఇక్కడ డాన్స్ చేస్తుంది. నెక్స్ట్ షోలోకి మేము వెళ్తున్నాము. మ్యాజిక్ షో అని చెప్పాను కదా, అదే. అందరూ లోపలికి వచ్చి కూర్చుంటున్నారు. అందరూ వచ్చి కూర్చొని సెట్ అయ్యాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రోగ్రామ్ చూసి वही लटक गया, दोबारा आना। बच्चे लोगों, पहला मैजिक शो आप लोगों को दिखाने हैं राजस्थान। कहाँ का दिखाने हैं? राजस्थान। देखिए मैडम, पहला मैजिक शो होगा राजस्थान। हाथ मेरा खाली और ये मैजिक शो का मुरली बजाने। मुरली को हम यहाँ जमीन पे ऐसे रगड़ देते और थोड़ा अपने हाथ पे रगड़, मट्टी को उठा लेंगे, लेके आओ। ये वाला नहीं, वो वाला लेके आओ। नहीं, नकली नहीं है। देखो ये लड़की क्या कह रही है कि सिक्का नकली है। नहीं, सच्ची असली है या नकली है? असली है। देखो बच्चे लोगों, एक सिक्का है और ये मुरली। देखो बच्चे लोगों, ये मुरली मैं 3 बार ऐसे घुमा दूंगा, 2 सिक्का हो जाएगा। 1 कोइन है, मैं 3 बार मुरली घुमा दूंगा, 2 कोइन हो जाती है। किसी बच्चे के नजर में, किसी मैडम की नजर में अगर मैजिक आ जाता तो बता देते। कितना है? चलो 2 हो जाओ। एक मुट्ठी में है। बैग से हम थोड़ा जड़ी निकालें। और 3 बार 3 बार हम मुरली को ऐसे घुमा देंगे, मुट्ठी में 2 सिक्का 2 टिफिन हो जाएगा। देखिए सर कैसे हो जाता है। इसमें निकाले
एक मुट्ठी में है। अब हम बैग में हाथ नहीं देते और बैग को सेट में रख देते। अब हम 3 बार मुरली को घुमा देंगे, 2 सिक्का हो जाएगा। देखो कैसे हो जाएगा। चलो इसमें रखते हैं। नहीं सर, अभी 1 को 1 किए, ठीक है। हाथ खाली, नहीं ये हाथ बिल्कुल खाली, हाथ में क्या देखो ये लड़की क्या कह रही है, ये सिक्का चिपक रहा है। नहीं चिपका नहीं है। चेक करो कितना है। एक ही डबल तो नहीं। नहीं यहाँ देखो बच्चे लोगों, मैं फूक मार दूंगा 2 गिवन हो जाएगा। कितना है? 1 1 2 3 बार ऐसे मार देंगे, माँ दुर्गा का नाम लेके मट्टी लगा देंगे, यहीं से तोड़ के 2 सिक्का बना देंगे। सन देखे हो? सन नहीं देखते आप। चलो मुझे बंद करो, मुझे बंद करो। सन देख के दोनों सिक्का यहाँ रख दो 3 नंबर वहाँ पर। ऐसा ऐसे ले, ये ले देखो। मिल गया मैडम, मिल गया पैसा, सब मिल गया। 1 2 यहाँ पर मिल गया सर। ये रहा इनके पास, बड़ा बनियान को हिलाओ। ये पुराना डाटू। कितना है? 2 इसी पे लगाएंगे 10। ऐसा नहीं, जोर से खा जा, डरना नहीं, तुझे मॉर्निंग में आते। बच्चे लोगों, ये मैजिक कहाँ का दिखाया? राजस्थान। अब एक मैजिक दिखा रहे हैं बंगाल का। कहाँ का दिखा रहे हैं मैडम? बंगाल का। और देखो बंगाल से हम क्या लाए, इसका जांच करो। क्लैप्स करो बेटे, क्लैप्स करो। क्लब्स क्लब्स पत्थर का नहीं है बच्चे लोगों, ये लोहे का। अगर ऐसा लोहा पेट में हो जाता सबसे
तुम्हारा हो जाए। जादू नहीं, मैजिक। बच्चे लोगों, अब ये मेरा लास्ट मैजिक, मैडम ये मेरा लास्ट मैजिक सर, और ये मैजिक जो है ये सबसे अच्छा मैजिक। बच्चे लोगों, ये सबसे अच्छा मैजिक। कितना कप है? और ये बोल कितना है? हेलो बच्चे, बोल कितना है? और देखो बच्चे लोगों, ये हाथ मेरा बिल्कुल खाली है। देखिए मैडम, देखिए सर, ये बोल यहाँ से जाएगा हैदराबाद। कहाँ जाएगा? जाओ। ये मेरा लास्ट मैजिक है सर, और इसी मैजिक पे बच्चे लोग, मैडम लोग सब मेरे को खुशी से इनाम बख्शिश देके जाते, खुशी से। ये बोल यहाँ से जाता हैदराबाद। जाओ हैदराबाद, चली जाओ हैदराबाद, दूर जाओ, बाहर जाओ, चली जाओ हैदराबाद, चला हैदराबाद, सिकंदराबाद चला गया। ये बोल जाएगा दिल्ली, लाल किला। जाओ दिल्ली, चला जाओ। एक साथ नहीं, अलग अलग आओ। हैदराबाद से आ गया, सिकंदराबाद से आ गया, दिल्ली लाल किला से आ गया। बच्चे लोगों दोबारा से देखो, ये बोल जो है ना, देखिए मैडम, ये बोल को मैं इस कप में बंद कर देता हूँ, और इस बोल को मैं इस कप में बंद कर देता हूँ, और ये बोल जो है मेरा मुट्ठी में। 1 2 3, चलो तुमको बुलाता है। छू रच, यहाँ दो, और दोनों को इसी में बंद करेंगे। तुम भी निकलो, ये खाली हो गया। और देखो बच्चे लोगों, यहाँ तीनों का मीटिंग शुरू हो। बस यही मेरा लास्ट मैजिक है, और इसी मैजिक पे मैडम लोग, बच्चे लोग मेरे को खुशी से इनाम बख्शिश देते जाते। जय महाकाल, जय महाकाल, खुशी से देके जाते सर। షో మాత్రం చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది మ్యాజిక్. నిజంగా షాక్ అయ్యేలా చేశాడు మ్యాజిక్. ఇక్కడ నుండి బయటికి వచ్చాక ప్రసాదం పెడుతున్నారండి. ఇక్కడ ప్రసాద విక్రయణ జరుగుతుంది. ముందు చెప్పాను కదండి 100 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్ ఉందని. 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ లడ్డు కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రసాదం పులిహోర పెడుతున్నారు. మేము కూడా ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి నెక్స్ట్ వినాయకుని దగ్గరికి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మనం వచ్చింది బోయవాడ దగ్గరకండి. బోయవాడలోని వినాయకుని చూడడానికి వచ్చాము. ఇక లైటింగ్ డెకరేషన్ చూసారుగా, చాలా బాగా చేశారు. మండపం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మండపం లోపల లైటింగ్ కూడా, వినాయకుడు కూడా చాలా బాగున్నాడు.
చూస్తున్నారు కదా, ఇదే బోయవాడ వినాయకుడు. చూసారా లోపల లైటింగ్ ఎలా ఉందో, డెకరేషన్, లైటింగ్, బయట లోపల వినాయకుడు చాలా బాగున్నారు. సాయంత్రం బయలుదేరడం వల్ల ఈ లైటింగ్స్ తోని వినాయకుడిని చూడడం కుదిరింది. చాలా బాగుంది డెకరేషన్స్. ఇప్పుడు మనం చూస్తున్నది శాస్త్రి రోడ్ వినాయకుడు అండి. ఈ వినాయకుడు భలే డిఫరెంట్గా ఉన్నాడు. ఐస్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి. అండ్ తల మీద క్షీరసాగర మదనం జరుగుతున్నట్టు పెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉంది వినాయకుడు. మండపం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ మనం వచ్చేసాం టవర్ సర్కిల్ గణపతి దగ్గరికి. బయట నుండి టవర్ సర్కిల్ గణపతి మండపం ఇలా ఉందండి. ఇది ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి వెళ్ళి వినాయకుని దర్శించుకోవాలి. ఈ పక్కన చూసారా ఎన్ని చిన్న చిన్న గణపతులు ఉన్నాయో. చాలా చిన్న చిన్న గణపతి విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, టవర్ సర్కిల్ వినాయకుడి చేతి మీద టవర్ సర్కిల్ బొమ్మ ఉంది చూసారా. ఇదండి టవర్ సర్కిల్ వినాయకుడు. ఇక్కడ నుండి బయటికి వచ్చాక ప్రసాదం తీసుకొని నెక్స్ట్ వినాయకుడిని చూడడానికి మేము బయలుదేరాము. నెక్స్ట్ మనం వెళ్తున్నది గంజిలోని వినాయకుడిని చూడటానికండి. ఇక్కడ స్టార్టింగ్ నుండి డెకరేషన్ చాలా బాగా చేశారు. స్ట్రీట్ అంతా లైటింగ్స్తో చాలా బాగా కలకల్లాడింది. ఇది గంజిలోని వినాయక స్వామి టెంపుల్ అండి. ముందుగా మేము ఈ టెంపుల్లో వినాయకుని దర్శించుకున్నాక గంజిలోని పెద్ద వినాయకుడిని చూడడానికి వెళ్ళాము.
గంజిలోని వినాయకుని మండపం ఇదండి. ఇది గంజిలోని వినాయకుని మండపంలోని వినాయకుడు అండి. చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ కూడా ప్రసాదం తీసుకొని నెక్స్ట్ మనం వెళ్తున్నాం పాత బజార్లోని నెంబర్ 1 వినాయకుడు. ఇది పాత బజార్లోని నెంబర్ 1 వినాయకుడు అండి. హనుమాన్ టెంపుల్లో ఈ వినాయకుడిని పెడతారు. ఇక్కడ నుండి మనం బయటకు వచ్చాక నెక్స్ట్ మనం వెళ్తున్నది పాత బజార్లోని 1/A వినాయకుడు. ఇదే ఓల్డ్ బజార్లోని గోల్డ్ యూత్ 1/A వినాయకుడు అండి. నేను చూసిన వాటన్నిటిలోనూ ఇదే చాలా స్పెషల్గా వెరైటీగా ఉంది. మేము వెళ్ళే టైంకి అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో మేము అక్కడ నుండి లోపలికి వెళ్ళలేకపోయాము, చాలామంది జనం ఉండడం వల్ల. ఇదేనండి 1/A వినాయకుడు. అక్కడ పాండవులు, కురుక్షేత్రం థీమ్తో డిజైన్ చేశారు. ఇంకా అక్కడ నుండి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి. ఇంకా కరీంనగర్లో ఏమైనా వినాయకులను మిస్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.